బాబా గారికి ఒక్కసారి చేసే సాష్టాంగ నమస్కారం చెవులతో విన్న మరియు నోటితో పలికిన పాపాలను తొలగిస్తుంది. అలాగే 29వ అధ్యాయాన్ని ముగిస్తూ హేమట్ పంత్ గారు చేసిన ప్రార్థన, బాబా నా మస్తకాన్ని మీ చరణాలపై ఉంచుతూ ఉన్నాను, ఇదే నేను చేయగల సాధనలన్నిటిలోకి ఉత్తమ సాధన అన్నారు. అలా బాబా గారి పాదాలకి మనం నమస్కరించడం అంటే, వారిని అనన్యంగా శరణుజోర్చడం అంటే, లేదు మన మస్తకాన్ని వారి పాదాలపై ఉంచడము అని అంటే మన భారాన్ని వారికి మనం సమర్పించటం, మన భారాన్ని వారిపై మనం మోపటం అంటే ప్రతి నిర్ణయాన్ని వారికే వదిలివేయటం, వారి ఆజ్ఞానుసారం మనం నడుస్తూ ఉండటం, వారి ఆజ్ఞానుసారమే మనం ప్రవర్తిస్తూ ఉండటం, ఇది నిజమైనటువంటి శరణుజోర్చడం అని అంటే. ఇలా శరణుజోర్చితే మన సకల కల్మషాలు తొలగిస్తారు బాబా, సకల కర్మఫలాలు నశిస్తాయి. అప్పుడు మన మార్గం నిర్భయంగా ఉంటుంది. ఇటువంటి అభయాన్ని ప్రసాదిస్తూ ఉన్నారు బాబా. అలాగే మన మార్గం నిష్కంటకము అవుతుంది. మార్గంలో ఉన్న కంటకాలు ఏంటి అని అంటే, భగవత్ మార్గంలో మనం నడిచేందుకు ఉన్న కంటకాలు ఏంటి? మన మనసులో ఉన్న అరిషడ్ వర్గాలు. ఈ అరిషడ్ వర్గాలన్నీ బాబా గారు తొలగిస్తారు. తన వైపుకి మనల్ని అడుగుపై అడుగు వేయిస్తారు. ఆ వరాన్ని ప్రసాదిస్తూ ఉంది ఈ ఓవి. మమ్మల్ని అందరూ వదిలిపెట్టిన బాబా మీరు మమ్మల్ని వదిలిపెట్టరు అంటారు హేమట్ పంత్ గారు. అంటే అందరూ మనల్ని వదిలిపెట్టేసిన సద్గురు మాత్రం వదిలిపెట్టరండి ఎప్పటికీ. ఇది ముమ్మాటికి సత్యం. ఎందుకంటే తల్లిదండ్రులు, తోబుట్టువులు, కట్టుకున్న వాళ్ళు, కడుపున పుట్టిన వాళ్ళు, బంధువులు, మిత్రులు, హితులు, శ్రేయోభిలాషులు అందరూ ఈ శరీరం ఉన్నంత వరకే పరిమితులు. తర్వాత వారు ఎవరో మనం ఎవరమో. ప్రవాహంలో కొట్టుకు వచ్చుతూ ఉన్న కర్రలన్నీ ఒక ప్రక్కకు చేరుతాయి, కాసేపు అలా కలిసి ఉంటాయి. ఇంకో కల కొట్టిందా మళ్ళీ చల్లా చెదురైపోతాయి, తిరిగి ఎప్పటికీ కలవవు. అటువంటి శరీర సంబంధంతో ఉన్న వీళ్ళందరూ మనకు తోడుగా ఉండలేరు. కానీ ఒక్క సద్గురువుతో మాత్రం రుణానుబంధం ఏర్పరచుకున్నామా, వారు మాత్రం ఎప్పటికీ మనల్ని వదిలిపెట్టరు. ఎప్పటి వరకు అంటే మనలో ఉన్న కల్మషాలన్నీ దహింపజేసి వారిలో మనం ఐక్యమయ్యేంత వరకు సద్గురు మనల్ని విడిచిపెట్టరు. అందుకే బాబా చెప్తూ ఉన్నారు, నానా చంద్రకను పిలిపించి, నానా నీకు నాకు 4 జన్మల నుంచి పరిచయం, అందుకే నేను పిలిపించాను అని చెప్పారు. ఉపాసిని బాబాతో నీ కుటుంబానికి నాకు 200 సంవత్సరాల నుంచి పరిచయం ఉంది అన్నారు. శ్యామతో 72 జన్మల నుంచి నేను పోషిస్తూ ఉన్నాను శ్యామ, 72 జన్మల నుంచి పోషిస్తూ ఉన్నారు. తల్లిలాగా మమకారాన్ని చూపిస్తారు, తండ్రిలాగా వాత్సల్యాన్ని ప్రసాదిస్తారు, దైవంలాగా మన కోరికలు తీరుస్తారు, గురువుగా మనల్ని సంస్కరిస్తారు. అలా సద్గురు బాబా గారిని ఆశ్రయిస్తే జన్మ జన్మలకి వారి తోడు, వారి నీడ, వారి పోషణ, శిక్షణ, రక్షణ మనకు లభిస్తుంది. పురందరే తల్లితో చెప్తారు బాబాగారు, పురందరేకి నాకు 7 శతాబ్దాల నుంచి పరిచయం అమ్మా అని అంటారు. కాపడ్డ గారి భార్యకి గత 4 జన్మలు ఆమె ఎలా ఉన్నారో తెలియచేశారు. ఇలా జన్మ జన్మల్లోనూ మనల్ని వారు విడిచిపెట్టరు అని తెలియచేస్తూ ఉంది అద్భుతమైన ఓవి. కాబట్టి సద్గురుతో కొద్దిగా రుణానుబంధాన్ని ఏర్పరచుకునే ఇటువంటి కార్యక్రమంలో పాల్గొని వారి చరిత్రను శ్రవణం చేస్తే మనం మర్చిపోయిన వారు మనల్ని ఎప్పటికీ మర్చిపోరండి. ఒక అద్భుతమైన అవకాశం బాబాగారితో రుణానుబంధాన్ని ఏర్పరచుకోవడానికి మనం చేసే ఈ శ్రవణం అనే కార్యక్రమం. సచ్చరిత్రలో బాబాగారి ముఖత వచ్చే వచనాలన్నిటినీ మనం విశ్వాసంతో మనసులో పదిలపరుచుకుంటే ఖచ్చితంగా ఆ వచనాలన్నీ మనం అనుభవపూర్వకంగా గ్రహించగలం. సచ్చరిత్రిస్తున్న మరొక వరం ఇది. అలాగే కష్టాలలో ఉన్నవారు సాయినాథుని గాని స్మరిస్తే దుఃఖపూరితమైన వారి మనసులకు శాంతిని ప్రసాదించేది సాయిబాబా గారు ఒక్కరే అంటుంది మరొక చక్కని వరం. ఎంత అక్షర సత్యం అంటే ఇది. నెల్లూరు సత్సంగ సభ్యురాలి ఒక అనుభవాన్ని నేను మీతో పంచుకుంటాను. వీరి అమ్మాయి స్టేట్స్లో సెటిల్ అయినారు. అల్లుడు, అమ్మాయి, మనవరాలు స్టేట్స్లో ఉంటారు. అల్లుడికి బాగా లేకుండా వచ్చింది. చాలా రీసెంట్గా జరిగిందని చెప్తున్నాను మీకు. అల్లుడికి బాగా లేకుండా వచ్చింది, హెల్త్ బాగాలేదు, చాలా ట్రీట్మెంట్ ఇప్పించారు. కానీ అతడి మానసిక స్థితి బాగుపడలా. ఎంతో ప్రయత్నించారు. ఇంట్లో బాబాగారి చిత్రపటం ఉంది. ఈ అమ్మాయి బాబాగారి పటం ముందు కూర్చొని మౌనంగా ఏడుస్తూ కూర్చుంది. బాబా ఇంత వైద్యం చేయించినా ఆయన ఆరోగ్యం బాగుపడటం లేదేంటి అని. చిత్రంగా బాబాగారు కూడా కన్నీరు కార్చారట. బాబాగారి చిత్రపటం నుంచి కన్నీరు కారిందట. ఈ అమ్మాయి అనుకుంది నా భ్రమేమో అనుకుంది. బాబాగారు ఎందుకు ఏడుస్తారు, నేను ఏడుస్తున్నాను కాబట్టి అలా అనిపించింది అనుకుంది. కానీ కాసేపటికి వాళ్ళ 3 ఏళ్ల పసిపిల్ల
తన దగ్గరకు వచ్చింది. చిత్రపటం వైపు చూస్తూ సాయి తాతయ్య అంటుంది బాబాగారిని. అమ్మ, సాయి తాతయ్య ఎందుకు ఏడుస్తున్నాడు అని అడిగిందట. అంటే చూడండి, నిజమే, నేను నీ కన్నీరు చూసి నేను కూడా కన్నీరు కారుస్తూ ఉన్నా అని బాబాగారు స్పష్టంగా తెలియచేశారు. కానీ భ్రమ అనుకుంది అమ్మాయి. అది భ్రమ కాదమ్మా, నేను నీ బాధను చూసి నేను కూడా కన్నీరు కారుస్తూ ఉన్నా అని అమ్మాయి ద్వారా తనకి తెలియచేశారు. అలాగే అమ్మాయికి బాబా ఎప్పుడు కనపడుతూ ఉంటాడంట ఆ పసిపిల్లకి. అమ్మ, సాయి తాతయ్య అడుగో బయట కూర్చొని ఉన్నారు చూడు అని చెప్తూ ఉంటుందట. అంటే ఏమని? కర్మఫలాన్ని అనుభవించి తీరవలసిందే ఆ పిల్లవాడికి. అంటే వాళ్ళ అల్లుడికి వచ్చిన రోగం నయం కావడానికి కొంత టైం పట్టవచ్చు, అతడి కర్మఫలాన్ని అతడు అనుభవించవలసిందే. అలాగే సమిష్టి కర్మను వీరందరూ అనుభవించవలసిందే. దానిని ఆయన ఒక్కసారిగా తీసివేయరు, కానీ ఆ కర్మ తీవ్రతను మాత్రం బాబాగారు తగ్గిస్తారు. అందుకే తెలియజేస్తున్నారు, నేను నిన్ను గమనిస్తూ ఉన్నానమ్మా, నేను ఎప్పుడు నీ వెంటే ఉన్నా, నీ దుఃఖాన్ని నేను తొలగిస్తాను, నేనున్నాను కదా అనే ధైర్యాన్ని కలిగించారు. అలా దుఃఖపూరిత మనసులకు మనశ్శాంతిని కలిగించేది బాబాగారు ఒక్కరే. అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ కూడా వారిని మనం శ్రద్ధగా ఆశ్రయిస్తే. ఇక ఈ అధ్యాయం అనగానే గుర్తుకొచ్చేది సప్తశృంగి దేవత. నాసిక్ జిల్లాలో వణి అనే ఊరు ఉంటుంది. అందులో సప్తశృంగి దేవత ఆలయం ఉంది. ఈ అమ్మవారి పూజారి కాకాజీ వైద్య. దేవీ దేవతలు కలియుగంలో తమ వారిని సద్గురువులకే స్వాధీనపరుస్తారు. ఇది చాలా చమత్కారం అంటారు హేమట్ పంత్ గారు. అంటే కలియుగం సద్గురువుల రాజ్యం. కలియుగంలో దేవీ దేవతలు నేరుగా తమ బాధ్యతను నిర్వర్తించరు. కారణం ఏంటి అని అంటే వారి బాధ్యతలన్నీ సద్గురువులే నిర్వర్తిస్తూ ఉంటారు. అందుకే 11వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు గీతలో చెప్పిన మాటను మనకు చెప్పారు హేమట్ పంత్ గారు. గీతలో కృష్ణుడు ఏం చెప్పారు అని అంటే, సత్పురుషులు నా ఆత్మ, సత్పురుషులు నా సజీవ ప్రతిమలు, సత్పురుషులు నా నిశ్చల స్వరూపులు, ప్రేమ స్వరూపులైన ఈ సత్పురుషులలో నేనే ఉన్నాను. వారి ద్వారా నా భక్తుల బరువు బాధ్యతలను నేను నిర్వహిస్తాను, వారి అవమానాలను నేను భరిస్తాను. ఎవరైతే సత్పురుషులను అనన్యంగా శరణు చూచుతారో అటువంటి వారి పాదాలకు నేను కూడా వందనం చేస్తాను అన్నారండి గీతకారుడు శ్రీకృష్ణుడు. అంటే కలియుగంలో మనం ఆశ్రయించవలసింది సత్పురుషులని లేదా సద్గురువులని అని అప్పుడే కృష్ణుడు తెలిపారు. ఎంత బ్రతిమలాడుతున్నాడు చూడండి. ఎవరైతే సత్పురుషుల చరణాలను ఆశ్రయిస్తారో అనన్యంగా అటువంటి వారి పాదాలకు నేను కూడా నమస్కరిస్తాను అంటున్నాడు. అంటే పిల్లలు మనం అప్పుడప్పుడు బ్రతిమలాడతాం, నీకు నమస్కారం పెడతారా, నేను చెప్పినట్టు వీరు అని. అలా చెప్తున్నారండి సాక్షాత్తు శ్రీకృష్ణుడు కలియుగంలో సత్పురుషులని ఆశ్రయించమని. కాబట్టే దేవీ దేవతలు తమను కానీ భక్తి శ్రద్ధలతో మనం ఆశ్రయిస్తే మనల్ని సద్గురువుల వద్దకే పంపుతారు. ఇది అక్షర సత్యం. అలాగే ఇక్కడ ఈ కాకాజీ వైద్య అనే పూజారు ఉన్నారు కదా, ఆ గుడిలో ఆయనకు ఒక పర్యాయం మానసిక స్థిరత్వం తప్పింది. అతని మనసు స్థిరత్వాన్ని కోల్పోయింది. కారణం, అతడు ప్రాపంచిక విషయాల్లో చిక్కుకొని పోయి చాలా కష్టాలను బాధలను అనుభవిస్తూ ఉన్నాడు. సచ్చరిత్రలో ఉన్న ప్రతి ఒక్క ఓవిని ప్రతి ఒక్క లైన్ని మనం లోతుగా ఆలోచించాలండి. తొందరపడి చదివేదైతే కానే కాదని మనం చేస్తూ ఉన్న సచ్చరిత్రని ప్రతి ఓవిని మనసు పెట్టి అధ్యయనం చేయండి. ఇందులో ఏం చెప్తూ ఉంది అని అంటే, కాకాజీ వైద్య ప్రాపంచిక విషయాల్లో చిక్కుకొని అనేక రకాలైన కష్టాలను బాధలను అనుభవిస్తూ ఉన్నాడు. వెనక్కి వద్దాం. ప్రాపంచిక కష్టాలని బాధలను అనుభవిస్తూ ఉన్నాడు. కారణం ఏంటి? ప్రాపంచిక విషయాల్లో చిక్కుకున్నాడు. కాబట్టి ప్రాపంచిక విషయాల్లో చిక్కుకున్నప్పుడే మనసుకి కష్టాలు అనేక రకాలైన బాధలు వస్తాయి. కాబట్టి తెలివైన వారు ఎవరు కూడా ప్రాపంచిక విషయాల్లో చిక్కుకోరు. అంటే ప్రాపంచిక విషయాల్లో కూరుకొని పోరు. తటస్థంగా సాక్షిలాగా తామరాకుపై నీటి బొట్టులాగా ఉంటారు. ఇలా ఉండమనే చెప్తున్నారు సద్గురువులు. కాబట్టి వివేకవంతులు ప్రాపంచిక విషయాల్లో కూరుకొని పోరు. అదే అవివేకులు ప్రాపంచిక విషయాల్లో కూరుకొని పోతారు, చిక్కుకొని పోతారు. ప్రాపంచిక విషయాలు అని అంటే రాగద్వేషాదులే. వీటితో మనం ఎంతగా కూరుకొని పోతామో అంతగా మన మనసుకు అశాంతి, కష్టాలు, బాధలు అదేవిధంగా ఉంటాయి. కాబట్టి రాగం ద్వేషం అనే బంధాల్లో కూరుకొని పోయామా మనసుకు తీరని వేదనే. రాగాలు ద్వేషాలు అనే బంధాల్లో కూరుకొని పోకుండా ఈ రెంటికి మనం అతీతంగా ఉండగలిగితేనే మనసుకు శాంతి లభిస్తుంది. కాబట్టి ఒక్కసారి రాగం అంటే ఏంటో ద్వేషం అంటే ఏంటో
ఒకసారి మనం పరిశీలిద్దాం. రాగం అంటే అనురక్తి లేదా ఆసక్తి, వ్యక్తుల పట్ల లేదా కుటుంబ సభ్యుల పట్ల, వస్తువుల పట్ల, అలాగే విషయాల పట్ల. ఈ మూడిటి పట్ల మనకున్న ఆసక్తి రాగం అనే బంధానికి కారణమవుతుంది. మొదటిది కుటుంబ సభ్యుల పట్ల ఉన్న రాగం, దీనినే మోహం అని కూడా అంటారు. ఒక్క మానసిక వైరాగ్యాన్ని పొందిన వారు మాత్రమే ఈ రాగానికి అతీతులుగా ఉండగలరు. సామాన్యులు ఎవరు దీనికి అతీతంగా ఉండలేరు. ఒక్కసారి మహల్సాపతి గారి అనుభవాన్ని పరిశీలిద్దాం. మహల్సాపతి గారు బాబా గారితో పరిచయం కాకముందే షిరిడీలో ఉండే ప్రక్క గ్రామానికి వెళ్ళారు. ఆ గ్రామంలో వారు ఒక సత్సంగానికి వెళ్ళారు. ఆ రాత్రంతా వారు సత్సంగం చేస్తూ ఉన్నారు. వేకువన కాసేపు పడుకున్నారు. ఆ నిద్రలో ఒక స్వప్నం వచ్చింది. ఒక నల్లటి వ్యక్తి చాలా బలంగా పొడవుగా ఉన్నాడు, భయంకరంగా ఉన్నాడు. అతడి చేతిలో ఒక రాయి ఉంది, ఇంకొక చేతిలో ఒక మట్టి పాత్ర ఉంది. అతడు చెప్తున్నాడు మహల్సాపతితో, నా కూరని నాకు ఇవ్వు, లేదా ఈ రాయిని నీపై వేస్తాను అని బెదిరిస్తున్నాడు. మహల్సాపతి గారికి ఆ కలలోనే చాలా భయం కలిగింది. అతడు మట్టి పాత్రలో కూరని ఇచ్చాడు కూడా. వెంటనే అతడు ఆ రాయిని తన ప్రక్కనే పడవేశాడు. అంతటితో కళ పూర్తయింది. మేలుకున్నాడు. కానీ ఆ భీతి పోలేదు. ఆ స్వప్నంలో కనపడ్డవారు సాధారణ వ్యక్తి కాదు, సాక్షాత్తు మృత్యుదేవత అనిపించింది అతనికి. ఆ భయం అలాగే ఉండింది. తెల్లవారింది. షిరిడి నుంచి ఒక వ్యక్తి వచ్చాడు. వచ్చి మహల్సాపతి గారితో చెప్తాడు, అయ్యా మీ అబ్బాయికి ఆరోగ్యం బాగాలేదండి, మిమ్మల్ని వెంటనే పిలుచుకురమ్మన్నారు అని వచ్చాడు. వెంటనే మహల్సాపతి గారు చాలా శాంతంగా అడిగారట, ఏంటి అబ్బాయి చనిపోయాడా అని. అతను అవునని చెప్పి ఆ వచ్చినతను ఆశ్చర్యపోయాడు. ఆ అబ్బాయి చనిపోయాడని చెప్తే వీరికి ఎంత బాధ కలుగుతుందో అని అసలు మాట దాచిపెట్టి మీ అబ్బాయికి ఆరోగ్యం బాగాలేదండి, మిమ్మల్ని వెంటనే తీసుకురమ్మన్నారని అతను చెప్తే తన కుమారుడి మరణాన్ని కూడా ఎంత సహజంగా స్వీకరించాడో చూడండి. మహల్సాపతి గారు అడిగారు చాలా ప్రశాంతంగా, అబ్బాయి చనిపోయాడు కదూ అని. ఎలా తెలిసింది అని అంటే, అదిగో అతడికి వచ్చిన స్వప్నం అయితే అదే. ఆ నల్లటి వ్యక్తే మృత్యుదేవత తనిచ్చిన కూరని తాను తిరిగి తీసుకువెళ్ళింది అని అతని మనసుకు అనుభవం వచ్చింది. అదే అక్షరాల నిజమైంది. కానీ కుమారుడి మరణాన్ని సహజంగా సులభంగా తట్టుకోగలిగినటువంటి మానసిక వైరాగ్యాన్ని ఆయన అప్పటికే పొంది ఉన్నారు. అలాగే కాకాసాహెబ్ దీక్షిత్ షిరిడీలో తన కుమార్తె వత్సలి చనిపోయింది. అయినా సరే ఆ మరణాన్ని ఆయన దాన్ని సహజంగానే స్వీకరించారు. రేగే తన కుమారుడు చనిపోయినప్పుడు బాబాగారు ప్రత్యక్షంగా కనపడి చెప్పారు, అబ్బాయి కుమారుడు కావాలన్నా నేను కావాలన్నా కోరుకో, కుమారుడు కావాలనుకుంటాను బతికిస్తాను, నేను నీతో ఉండను, లేదా నన్ను కావాలి అనుకుంటావా నేను ఎప్పటికీ నీతోనే ఉంటాను, ఏది కావాలో చెప్పు అన్నారు బాబాగారు. దానికి రేగే చెప్పారు, బాబా నాకు మీరే కావాలి అని. అంటే వీరందరూ కూడా మానసిక వైరాగ్యాన్ని పొందిన భక్తులు. కుటుంబ విషయాల్లో కానీ కుటుంబ సభ్యుల పట్ల కానీ అనురక్తి లేకుండా అలా తటస్థంగా ఉన్నారు. ఇది నిస్సంగత్వం అంటే, ఇది వైరాగ్యం అంటే. ఇక మిగతా వివరాలను మనం రేపటి కార్యక్రమంలో దర్శించుకుందాం. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు కీ జై.